పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సామాన్యుడిలా మనలో తిరిగే చాలా మంది వెనుక కోట్ల ఆస్తులు ఉన్నాయని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఓ వ్యక్తి విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఇంట్లో జరుగుతున్న సోదాల్లో బయటపడుతున్న ఆస్తుల చిట్టా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు 500 కోట్లు దాటవచ్చని ఏసీబీ అధికారులే అంచనా వేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, భూములు, విల్లాలు, అపార్ట్మెంట్లు, కోట్లు విలువ చేసే ఫ్లాట్లు, ఇలా చాలా వరకు ఆస్తులు అధికారులే బయటకు లాగుతున్నారు. మురళీధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈఎన్సీ జనరల్ గా పదవి విరమణ పొందారు. తన పదవి కాలాన్ని పెంచుకుంటూ కేసీఆర్ సర్కారులో 10 ఏళ్లు ఆయన కొనసాగారు. ఈ ఈఎన్సీ జనరల్ గా అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నేళ్ల పాటు తన పదవిలో కొనసాగారు. పదవి విరమణ తర్వాత మొత్తం మీద 13 ఏళ్ల పాటు ఆయన నీటిపారుదల శాఖలోనే పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ ఆయన అదుపులోకి తీసుకుని ఆయనకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కొండాపూర్లో ఒక విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కోకాపేట్, బేగంపేటలో 4 ఫ్లాట్లు, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 4 ఇళ్ల స్థలాలు, హైదరాబాద్, కరీంనగర్ లో 2 వాణిజ్య సముదాయాలు, కోదాడలో అపార్ట్మెంట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్, మోకిలలో 6500 గజాల స్థలం, హైదరాబాద్ చుట్టుపక్కల 11 ఎకరాల పొలం, జహీరాబాద్ లో 2 కేవీ సోలార్ పవర్ ప్రాజెక్టులు, మెర్సిడీస్ బెంచ్ సహా 3 కార్లు ఆయనకున్నట్టు ఏసీబీ అధికారులు సోదాల్లో బయటపడింది. కరీంనగర్ లో మురళీధర్ రావు సోదరుడు డాక్టర్ రామ్మోహన్ రావు సమీప బంధువు రవీందర్ రావు ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. రవీందర్ రావు విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందే. ఆయన ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు మురళీధర్ రావు వద్ద లభ్యమైన ఒక డాక్యుమెంట్ కు సంబంధించి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీపీ డీజే విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఆస్తులన్నీ అక్రమార్జనతోనే మురళీధర్ రావు కొనుగోలు చేసినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.